హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుండి మనకు ప్రొఫెషనల్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మనకు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఎన్జిఎల్ లుకింగ్ ఇక్కడ ఫర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్, ఇక్కడైతే ఎనర్జీ ఏరియా సంబంధించిన పీరియడ్ 3 years అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ ఇంజనీర్, తర్వాత ఇక్కడ సివిల్ కానీ, ఎలక్ట్రికల్, మెకానికల్, హెచ్ఆర్ కానీ, ఫైనాన్స్, ఐటీ కానీ, సిఎం కానీ, తర్వాత వేకెన్సీ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ అనేది, తర్వాత అప్పర్ ఏజ్, మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. మనకు మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సో ఆ తర్వాత ఇక్కడైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ అయితే దీనికి అయితే అప్లై చేసుకోండి. సో క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయితే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 11th April నుండి, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 1st May వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ నుండి అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్స్ట్రక్షన్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇప్పుడైతే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు రిజిస్టర్ ఆప్షన్ ఉన్నది. సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది కేర్ఫుల్గా అయితే ఇక్కడైతే అప్లై చేయాలి. సో ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ పోస్ట్కి అయితే ఇక్కడైతే అప్లై అయితే చేద్దాం అనుకుంటారో మీరు నోటిఫికేషన్ అయితే చూసుకోండి అనమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ బట్టి ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో ఇక్కడ మనకు పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్ కూడా వస్తుంది. తర్వాత మీ యొక్క క్యాండిడేట్ నేమ్, ఫుల్ నేమ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. జాగ్రత్తగా మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. మీకు సంబంధించిన ఫుల్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి జెండర్ 2 మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్లో మొబైల్ నుండి ఓటీపీ వస్తుంది. మొబైల్ అనేది వెరిఫై అయితే చేసిన తర్వాత అగ్రీ అయితే చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, వెరిఫై అయితే ఈ విధంగా చూపెడుతుంది. మన యొక్క నేమ్, మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసండి. మీకైతే నేను శాంపుల్ కోసం అయితే చూపెడుతున్నాను, మీరు కరెక్ట్ అయితే ఇచ్చేసండి. సో మీకు ఇక్కడైతే పర్పస్ కోసం అయితే నేను బ్లర్ అయితే కొన్ని నెంబర్స్ అయితే ఇక్కడైతే మిస్టేక్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది ఈ విధంగా మీ యొక్క పోస్ట్ నేమ్, అప్లికేషన్, మీ యొక్క నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఈ విధంగా కట్టుకుంటే టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత అగ్రీ చేసేసి ఇక్కడ అగ్రీ చేసిన తర్వాత క్లిక్ వచ్చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది అండ్ పాస్వర్డ్ మన యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి ఏమైనా మీకు మిస్టేక్ ఉంటే అక్కడ నుండి లాగిన్ చేసుకోవచ్చు. సో మనకు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి మనకు గో టు అప్లికేషన్ దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అనేది అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క పోస్ట్ కోడ్, తర్వాత జెండర్ వచ్చేస్తుంది. మీరు మేల్ ఆర్ ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఇయర్, తర్వాత మంత్, తర్వాత ఇక్కడ డేట్ అనేది చేసేయండి. తర్వాత మీరు సిటిజన్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డొమిసిలైన్ ఇక్కడ 1980లో ఉంటే ఏజ్ అనేది ఇప్పుడు నో అయితే చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన కేటగిరీ అనేది ఇక్కడ జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు అయితే ఇవ్వరు. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ పర్సన్ డీటెయిల్స్లో మీ యొక్క మదర్ నేమ్, తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చి మ్యారీడ్ అనేది దీనిలో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. మీకు దగ్గర ఉన్న ఎగ్జామినేషన్ సిటీ అనేది చెన్నై, కోల్కతా, ఇక్కడైతే విశాఖపట్నం అనేది దీంట్లో మీకు దగ్గర ఉన్నది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత సెకండ్ సిటీ అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. థర్డ్ సిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన వెంటనే మనకు పీడబ్ల్యూడీ సంబంధించిన ఉంటాయి. ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ ఉంటే సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయండి. 40% అబౌవ్ ఉంటే, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఏజ్ అండి, నో అయితే చేసేయండి. తర్వాత డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ ఉంటే ఏజ్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ బాడీస్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి. గౌట్ సెమీ కానీ, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే మీరు జాగ్రత్తగా చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ డేటా సేవ్ అయిపోయిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అది ఇవ్వాలి. సో మీ యొక్క ఇంటి నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. తర్వాత మీ యొక్క ఊరు పేరు అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క కంట్రీ నేమ్, ఫుల్ అడ్రస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇచ్చేసేయండి. కంట్రీ నేమ్, తర్వాత స్టేట్, మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి.
ఏ డిస్ట్రిక్ట్ నుండి బిలాంగ్ చేస్తారో యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండ్ అడ్రస్ ఉంటే సేమ్ ఎస్ ఇది చేసేయండి. మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీకు 10th క్లాస్ సంబంధించిన బోర్డ్ నేమ్ అయితే ఇచ్చేసండి. మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇయర్ పాసింగ్ మీరు ఎప్పుడైతే 10th క్లాస్ అయితే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాస్ సంబంధించిన ఇక్కడైతే ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన మంత్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత స్కూల్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది అదైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ సిజిపిఏ ఉంటే సిజిపిఏ గ్రేడ్ ఇక్కడ పర్సెంటేజ్ ఉంటే మీకు ఆప్టెన్ మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. మ్యాక్సిమం మార్క్స్ అనేది దీంట్లో అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత పర్సెంటేజ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ సిజిపిఏ ఉంటే మీకు సంబంధించిన సిజిపిఏ ఆప్టెన్ సిజిపిఏ టోటల్ సిజిపిఏ ఇచ్చేసి పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసి చేసేయండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉంటే మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ బోర్డ్ నేమ్, పాసింగ్ ఇయర్, ఇన్స్టిట్యూట్, తర్వాత ఇక్కడైతే పర్సెంటేజ్ లేదా సిజిపి అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేట్ డిగ్రీ. సో ఇక్కడ డిగ్రీ మీరు గ్రాడ్యుయేట్ డిగ్రీలో మీరు మీకు సంబంధించిన బీటెక్ అనేది మనకు స్ట్రీమ్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే పోస్ట్ను బట్టి అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో బీటెక్ అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై మనం కోర్స్ అయితే చేసి ఉండాలి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత డేటా పాసింగ్ ఇయర్ తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ ఇచ్చేసండి. మీకు అప్టెన్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సిజిపి ఉంటే సిజిపిఏ క్యాలిక్యులేట్ చేసేసి ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. సో మీరు ఎంబీఏ అనే పీజీ డిప్లొమా, ఎంఈఏ, ఎంటెక్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్, స్పెషలైజేషన్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మంత్, ఇయర్, పాసింగ్, తర్వాత సిజిపిఏ ఉంటే సిజిపిఏ, పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ లేటెస్ట్ ఇయర్ అనేది మనకు డూ హ్యావ్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్. ఇక్కడ రెన్యూవల్ ఎనర్జీ ఇండస్ట్రీ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో నేను ఇంజనీర్ ఆర్ఈఎస్సిఎం అండ్ సిఎండ్ఎంకి అప్లై చేసిన కాబట్టి ఇక్కడ 1 year అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. సో కంపల్సరీ అయితే మనకు ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఎందుకంటే ఇదైతే ఎక్స్పీరియన్స్ సంబంధించిన మాత్రం కాబట్టి ఇక్కడ మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క ఆర్గనైజేషన్ టైప్ ఆఫ్ అనేది ప్రైవేట్ గౌట్ అనేది ఇచ్చేసండి. తర్వాత పోస్ట్ హెల్డ్, తర్వాత ఆ యొక్క స్టార్టింగ్ సర్వీస్ నుండి లాస్ట్ ఎండింగ్ సర్వీస్ ఇచ్చేసండి. పే స్కేల్ సిటీసీలో వచ్చేసండి. తర్వాత లెంత్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా యాడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో అనేది మనం అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్, తర్వాత 10th క్లాస్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, తర్వాత ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ అప్లోడ్ చేసండి. తర్వాత మీరు ఏ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకున్నారో అదైతే మనకు ఇక్కడ మ్యాండేటరీ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు కేబీలో 100 KB అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే ఇక్కడైతే మనకు వ్యూ ఆప్షన్ వస్తుంది. తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసండి. తర్వాత మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేసండి. తర్వాత ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ అప్లోడ్ చేసండి. తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సో మీ డిగ్రీ సంబంధించిన మార్క్స్ మేము పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడైతే దీని మీద క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడ జేపీజీ లేదా ఇక్కడ 1 MBలో అయితే అలౌడ్ అయితే ఉంటుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసండి. తర్వాత ఇక్కడ క్యాస్ట్ అయితే అడుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఇదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. మిగతా వాళ్ళకైతే డైరెక్ట్ అనేది ఫీజు అయితే అప్పుడుతుంటుంది. సో మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ అయితే అప్లోడ్ చేసండి. ఒకవేళ జెండర్ ఉంటే మీకు డైరెక్ట్గా క్యాస్ట్ అయితే అడగదు. సో వేరే డాక్యుమెంట్స్ అయితే మీకు సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ అడుగుతుందో ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫీజు అనేది చూసుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రి అయితే దీంట్లో అయితే మనకు మెన్షన్ అయితే చేసేయండి. దీంట్లో అన్ని అగ్రి చేసేసిన తర్వాత ఇక్కడ అన్ని మీరు క్లారిటీగా 1-2 సార్లు చూసుకోండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ చేసేసి రివ్యూ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ సంబంధించిన ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో మీరు 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి ఏమైనా మిస్టేక్ ఉంటే. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా అనిపిస్తే మీకు ఓకే అయితే క్లిక్ చేసేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసండి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ సబ్మిట్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ పేమెంట్ అయితే మీకు వెళ్ళిపోతుంది. ఆ యొక్క పేమెంట్ అయితే చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ మనం సబ్మిట్ చేసిన ముందు ఈ విధంగా పర్పస్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే పర్సనల్ డేటా సంబంధించి ఇవన్నీ అయితే కరెక్ట్గా అయితే ఉండాలి. ఇవైతే మిస్టేక్ ఉంటే రిజెక్ట్ అయితే అవుతుంది ఫామ్ అన్నమాట. సో అన్ని కరెక్ట్గా ఉండేటట్టు ఇక్కడ అగ్రి అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. అంటే నెక్స్ట్ అండర్ కేటగిరీ వాళ్ళకైతే పేమెంట్ పేజ్కి అయితే తీసుకుపోతుంది. మీరు డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళి మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే ద్వారా అక్కడ ఉండేది చేసుకోవచ్చు అనమాట.
సో ఇదైతే నేను అసిస్ట్ వాళ్ళపైన అయితే ఫామ్ చేసినా కాబట్టి డైరెక్ట్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోండి మీరు. సో జాగ్రత్తగా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోయి చేసిన తర్వాత క్లోజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.